హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు నిమ్మకాయలతో పచ్చడి చేయబోతున్నాను. చాలా ఈజీ వేలో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఒక 10 నిమ్మకాయలు ఉన్నా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చండి, చాలా ఈజీగా. ఈ విధంగా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలను తీసుకొని కడిగి శుభ్రంగా తూడ్చి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకున్నట్టయితే మొత్తం తడి అనేది పోతుంది. ఈ విధంగా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు మాత్రమే పచ్చడికి యూజ్ చేయాలి. ఈ విధంగా నేనైతే ఒక 20 కాయల వరకు తీసుకుంటున్నాను. వీటిని కట్ చేసుకుందాము. ఒకసారి వీటిని అడ్డంగా కట్ చేసుకొని 2 బద్దలు అయ్యాక ఇంకో 2 పీసెస్గా కట్ చేసుకుందాము. నేను ఒక కాయలో 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ముక్కల్ని కట్ చేసుకుందాము. వీటిలోనే 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను నిమ్మగింజల్ని కూడా తీసేయకుండా వేస్తున్నాను. నిమ్మగింజలు అనేవి చాలా ఉపయోగపడతాయండి మన ఆరోగ్యానికి. మనం రోజుకొక 4-5 నిమ్మగింజల్ని తిన్నా మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఒక గాజు కంటైనర్ తీసుకొని అందులో మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని వేసుకుందాము. స్టీల్ దాంట్లో ఏ నిమ్మకాయ ముక్కల్ని వేయకూడదు. గాజుతో ఉన్నటువంటి సీసాలు కానీ ఈ విధంగా కంటైనర్స్ ఏమైనా ఉంటే తీసుకొని వాటిలోనే ఇవి వేసుకోవాలి. నిమ్మగింజలు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. దీనివలన ఏమీ అనేది ఇబ్బంది ఉండదు. మిగిలిన ఒక 10 వరకు నిమ్మ ముక్కల్ని తీసుకొని వాటిని స్క్వీజ్ చేసుకోవాలి. అన్ని ముక్కల్లోని స్క్వీజ్ చేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకోవడం వలన నిమ్మ ముక్కల్ని అందులోంచి వాటర్ అనేది మనకి వాటర్ అనేది బయటకు రావడానికి వీలుంటుంది. అందుకని మనము ఒక 10 పీసెస్ వరకు ముక్కల్ని ఆ ముక్కల్లో పిండుకొని మూత పెట్టుకొని ఈ విధంగా ఒక 3 డేస్ అలాగే గాజు కంటైనర్లో ఉంచుకోవాలి. దీనివల్ల ముక్క అనేది ఊరుతుంది. 3 డేస్ తర్వాత ఈ విధంగా ముక్కలో నుంచి వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనము కారము అవి యాడ్ చేసుకుందాము. దీనిలో 2 గ్లాసెస్ కారం తీసుకుంటున్నాను చిన్న గ్లాస్తో. 3 మ్యాంగోస్ కారం అయితే టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా కారం అనకుండా టేస్టీగా తింటారు నిమ్మకాయ పచ్చడి. ఈ విధంగా 2 గ్లాసెస్ కారం తీసుకొని ఇందులోనే ఒక వెల్లుల్లి దంచి పెట్టుకోవాలండి. మొత్తం బాయిల్ తీసి ఒక వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. పచ్చళ్ళలో ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది. అందుకని మనం వేసుకుందాం. మెంతి పౌడర్ కూడా వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని తిప్పుకోవాలి వీటన్నింటిని ముక్కలకు పట్టేలాగా. ఇందులో నుంచి వచ్చే జ్యూస్ సరిపోతుంది మనకి. ఈ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా మనము మొత్తం కలుపుకోవాలి. నిమ్మకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందని ఫీవరిష్గా ఉన్న వాళ్ళు ఏది తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒక నిమ్మకాయ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. నిమ్మకాయ పచ్చడి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అంతే, ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముక్కల్లో నుంచి ఆయిల్ అనేది బయటికి వచ్చేలాగా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది దీనికి వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అంతేనండి నిమ్మకాయ పచ్చడి. ఇది ఈ విధంగా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే తాలింపు చేసుకొని అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీ అయిన లెమన్ పచ్చడి రెడీ. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.